ఎన్టీఆర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత అశోక్ ఆక్రమణతో వరద ముంపుకు గురవుతున్నామని భీమవరప్పాడు ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. తమ పంటలు, ఇళ్లు వరద ముంపుకు గురవుతున్నాయని టీడీపీ నేతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కావటం లేదని చెబుతున్నారు. మొత్తం 5 ఎకరాలు ఇక్కడ నష్టం జరుగుతుంది. కనీసం చెప్పినాడు వింటలేదు. వినకుండా ఆ బిల్డింగ్ నిర్మించి ఆ బిల్డింగు అది పద్ధతి ప్రకారం లేదు. అది అసైన్డ్ భూమిలో నిర్మించిన బిల్డింగు నీకు పర్మిషన్ లేకుండా నువ్వు అది కట్టి ఎవరిని ఇబ్బంది పెడతావు? పర్మిషన్ లేకుండా మీకు పర్మిషన్ ఉందా? అసైన్డ్ భూమిని మీకు ఎవరో వ్యవసాయ భూమి, అది వ్యవసాయ భూమిలో వ్యవసాయ భూమి కూడా సీలింగ్ భూమి అన్నది. సీలింగ్ భూమిలో నువ్వు పర్మిషన్ లేకుండా కడతారా? ఎందుకు చేస్తున్నారు? కట్టారు, మాకు అది కూడా మాకు ఇది కాదు. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా చేను మొత్తం నాశనం అయిపోయినాయి, గంటలు పడిపోయినాయి. ఈ రోజు ₹1,00,000 లాస్ అయిపోయాను నేను. ఈ కాలువ అనేది పక్కన వాగు ఉందండి, పెద్ద వాగు. ఈ బుడమేరు వాగు వచ్చేసి ఈ వాగు ఎంతైతే వస్తుందో ఈ పిల్లవాగు కూడా సేమ్ దాంతో పాటుగా వస్తుంది. ఇది కూడా పోటీగా వస్తుందండి. ఇది వచ్చిన ప్రతిసారి అంటే వర్షాకాలంలో గట్టిగా వస్తుందండి. వచ్చిన ప్రతిసారి కూడా ఈ గ్రామం ఉందండి, 14వ వార్డు మాది. ఈ గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు ఉన్నాయండి. 100 కుటుంబాలు అంటే దాదాపుగా 350 పైన ఓటింగ్ ఉందండి మాది. ఈ 350 ఓటింగ్ దాదాపుగా ఈ వరద వచ్చినప్పుడల్లా మొత్తం ముప్పు గురైపోయి ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నామండి ఇక్కడ నుంచి.